ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. తనని కలిసేందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతోమంది రోజుకి వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో వస్తున్నారు. నన్ను నా సెక్యూరిటీని ఆ సన్నబేళ్లతో కోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఎస్ రావు గారితో మాట్లాడదాం. ఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ, చెప్పండి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకి కొన్ని వేల మంది నన్ను కలవడానికి వస్తున్నారు. కలవడానికి వచ్చే వారిలో కొంతమంది కిరాయి మూకలు సన్న బ్లేడ్లతో వస్తున్నారు. ఆ సన్న బ్లేడ్లతో నన్ను నా సెక్యూరిటీని కోసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు ఒక మాజీ ఎమ్మెల్యేనో మాజీ ఎంపీనో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉంటే వారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సెక్యూరిటీ డిఫరెన్స్, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి సెక్యూరిటీ కంప్లీట్లీ డిఫరెంట్. కొంతమంది నామినల్గా సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా. మిగతా వాళ్ళంతా వాళ్ళు వ్యక్తిగతంగా ప్రైవేట్గా అరేంజ్ చేసుకునే సెక్యూరిటీ వాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కోడికత్తులు కొడవల్ల ఈ యొక్క చరిత్ర మొత్తం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీది, అది అందరికీ తెలిసిన కథనే. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి గత 6 నెలల కాలం నుంచి అనేకమైనటువంటి కుయ్యక్తులు పడినటువంటి విషయం మనం అందరూ చూసాం. జగన్మోహన్ రెడ్డి ద్వారా కాబో పక్షపాతిగా ఒక ఇద్దరిని బ్రోకర్లను ఇద్దరిని పంపించి పవన్ కళ్యాణ్ గారికి మేము సూచనలు ఇస్తాము, అడ్వైజ్లు ఇస్తాము, సలహాలు ఇస్తామని చెప్పేసి హరిరామయ్య జోగయ్య ఒక సైకో రోజు ఒక లెటర్ రాయడము, ముద్రగడ ఒక వ్యాఖ్యలు చేయడము, తెలుగుదేశంతో వీళ్ళు కలవనీయకుండా ఉండడానికి అనేకమైనటువంటి పన్నాగాలు పన్నినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సీక్రెట్ అజెండా మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మేము బయటపడడం జరిగింది. బహిరంగ సభల్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకు చెప్పుతోడు కొట్టినట్టు చేశాడు. నాకు ఎవడి సూచన సలహాలు అవసరం లేదు, ఎవడు కోన్కిస్క గొట్టంగా నాకు అవసరం లేదు. నా శక్తి ఏందో నాకు తెలుసు, నా బలమైందో నాకు తెలుసు, నేను ఎన్ని సీట్లు నిల్చోగలుగుతా, ఎన్ని సీట్లు గెలవగలుగుతా నాకు తెలుసు. నేను చిన్నపిల్లని కాదు. 10 సంవత్సరాల నుంచి దశాబ్ద కాలంగా అధికారం లేకున్నా, నేను ఒక చట్టసభలో స్థానం లేకున్నా అనునిత్యం ప్రజాశ్రేయస్సు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నంటూ నేనున్నా. నాకున్నటువంటి పరిపక్వత నాకు చాలు. నేను ఒక డిసిషన్ తీసుకోవడానికి, నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎవడో ఒక నిర్ణయం, ఎవడో ఒక సూచన సలహాలు నాకు ముమ్మాటికి అవసరం లేదని చెప్పి కళాఖండిగా చెప్పాడు. అప్పుడేమైపోయింది, ముద్రగడ్డకు హరిరామ జోగ చెప్పుతోడు కొట్టినట్టు అయిపోయింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చారు. ఇప్పుడేమైపోయిన తర్వాత ఇక్కడ తన్నే కానీ మళ్ళీ అక్కడికి పోయారు. మర్నాడే ముసుగు తీసేశారు. తర్వాత ఇక మా ముసుగు వెళ్ళిపోయింది, మా దొంగతనం బయటపడిపోయింది. ఆయన మహాప్రభు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చూసుకుంటే నెక్స్ట్ డే వాళ్ళ కొడుకుకు టికెట్ ఇవ్వడము, వీళ్ళకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పడం, అంటే వీళ్ళ యొక్క బ్రోకరిజం బయటపడిపోయింది. అలాగే వేరే మన పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పేసి, కార్యకర్తలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్టార్డము, వారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్, వారు రాగానే వందలాది మంది రావడం జరుగుతుంది చూడడానికి. అలాంటప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఆ గుంపులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి పంపించిన కిరాయి మూకలు కానివ్వండి ఎంటర్ అయ్యి, ఇక కోడికత్తి కానీ, కొడవలు కానీ, బ్లేడ్ కానీ ఏదైనా జరగవచ్చు. ఒక మనిషికి హాని కలిగించాలంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఒక పోలీసు యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో, పోలీసు ఆలోచన కంటే కూడా ఒక 10 అడుగులు దొంగ ఆలోచన, నేరస్తుల ఆలోచన ఉంటుంది. అందుకే పోలీసులు ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు దొంగలను పట్టుకొని. అదేవిధంగా అక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరు? ముఖ్యమంత్రి ఒక క్రిమినల్. 2014లో మా అయ్యను చంపారని చెప్పేసి ఎన్నికలు దిగాడు. 2018లో మా బాబాయ్ ఎత్తే అని చెప్పేసి చేశాడు. ఇప్పుడు 2024లో ఏమొస్తాడు? నన్ను చంపుతారంటారు, లేకపోతే ఎవరిని చంపుతారంటే ఏదో ఒక కథ.
ఈయనకు హత్యలు అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో రావడం ఈయన చరిత్రనే, ఈయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అది. అదేవిధంగా రేపు పవన్ కళ్యాణ్ కూడా ఏదో జరగరాంది చేసి ఈయనకేదో గాయపరిచి పవన్ కళ్యాణ్ కానీ ఎన్నికల బరిని తప్పించాలి. అదే కాకుండా ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పకటికల్లకు అంటుండు. కానీ మా నాయకుడు అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారం, వారి యొక్క ఆత్మీయతకు బదులుగా మేము పవన్ కళ్యాణ్ గారు మాకు కూటమిలో ఉన్నటువంటి పార్టీ యొక్క అధినాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మా గుండెల్లో పెట్టుకొని వారి యొక్క విజయం బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా తన భుజస్కంధాలను మోసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయం పిఠాపురంలో సాధించే దిశగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కంకణబద్ధుడై పనిచేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఏమి చేసినా, ఎన్ని రౌడీలను పంపినా, ఎన్ని అల్లరి మూకాలను పంపినా, ఏమి చేసినా, ఎన్ని క్రిమినల్స్ పంపినా, అంటే ఇప్పుడు సన్నబిల్లేళ్లతో పవన్ కళ్యాణ్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని కోసేందుకు ప్రయత్నం చేసింది కిరాయి మూకలా, లేదంటే వైఎస్ఆర్సీపీ సెట్ చేసినటువంటి కిరాయి మూకలా? అంటే ఏం చెప్తారు? కిరాయి మోకలు అంటే వాళ్ళ కిరాయి ఇచ్చేది ఎవడు? వైఎస్ఆర్సీపీ కదా. కిరాయి మోకలు పంపించేంత అవసరం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మీద పంపించేంత అవసరం ఎవరికి ఉంటుంది? ఈ యొక్క సైకోకే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కిరాయి మోకలు కాబట్టి వైఎస్ఆర్సీపీ కిరాయి మోకలు ఇంకా 100 మందిని పంపించుకోగాక ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక ఎంటిక కూడా పీకలేరు. వారి మీద ఈగ కూడా వాళ్ళు లేకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఓకే, అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద లేదా తన సెక్యూరిటీ మీద సన్నబ్లేడ్లతో నిజంగా కోసేటువంటి ప్రయత్నం కానీ దాడి చేసేటువంటి ప్రయత్నం కానీ జరిగిందా? అంటే ఏం చెప్తారు? అంటే జరిగింది, కొన్ని అనుమానాలు వచ్చాయి, కొన్ని అనవాళ్ళు కనిపించాయి కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఓకే, కానీ దాడి జరిగినట్లుగానే లేదంటే కోసినట్లుగా కానీ ఇప్పటివరకు అయితే ఎక్కడ అలా బ్లేడ్లు అలాంటి ఒక ఆధారాలు అక్కడ దొరికినాయి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే పవన్ కళ్యాణ్ అప్రమత్తమై ఇలాంటి బ్లేడ్లతోటి మాకు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అని చెప్పేసి మీడియా పరంగా కానీ ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అవకాశం కూడా అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఒక క్రిమినల్ పాలిస్తున్నటువంటి రాష్ట్రం అది, ఒక రాక్షసుడు పరిపాలిస్తున్న రాష్ట్రం కాబట్టి అనేకమైన రాక్షసత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రాక్షసు నుంచి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నెలకొల్పాలో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసే అధికారం మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా సెక్యూరిటీ పెంచాలి. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒక సైనికుల్లా పవన్ కళ్యాణ్ గారిని ఈగ వాళ్ళని కూడా చూసుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.